బస్సు చక్రం, ప్రగతి రథ చక్రం ఇయాల ఇంచు దూరం గూడా కదలలేదు. ఏ ఒక్క బస్ స్టాండ్ నుంచి బస్సు బయటికెళ్ళలేదు. పబ్లిక్ ప్రయాణాలు పలసబడినాయి. తప్పకుండా దూరం పోవాల్సినోళ్ళు తిప్పల పడ్డరు. గ్యారేజీలుండే మెకానిక్ కాడ నుంచి మొదలు పెడితే అటెండర్ దాకా సమ్మెల పాల్గొన్నారు. బస్టాండ్ల ముందు కూర్చొని తమ డిమాండ్లు తీర్చాలి అని సర్కార్కు ఇనబడేటట్టు మొత్తుకున్నారు. రాష్ట్రం మొత్తం ఆర్టీసీ కార్మికుల ఆవేదనతోనే కనిపించింది. ఇంతకు ఈ సమ్మె ఎందుకంటే ఆర్టీసీని సర్కార్ల విలీనం చేయాలి, జీతాలు పెంచాలి, ఇప్పటి వరకు ఆర్టీసీకి ఉన్న బకాయిలు ఇయ్యలే, కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపలే అని మొత్తం 32 కోరికలతోని సమ్మె చేస్తున్నారు. అయితే సర్కార్ మీకు సానుకూలంగానే ఉన్నది. డిమాండ్లు తీర్చనీకే ఓ కమిటీ వేసినాం, ఇంకో 4 వారాల టైం కావాలని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అంటుండు. కానీ కార్మికులు మాత్రం 2.5 ఏండ్ల టైం ఇచ్చినాం కదా, ఖచ్చితంగా సమ్మెకు దిగుదాం అన్నట్టు రాష్ట్రం మొత్తం రగిలిపోయిండ్రు. ఇటు సర్కార్ కూడా ఊకోలేదు, పోలీసులను పెట్టి మరీ బస్సులు నడిపే ఉపాయం చేసింది. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఎక్కడికక్కడ ఆపిండ్రు, నడుస్తున్న బస్సులకు అడ్డం తిరిగిండ్రు. అయినా ఓ ప్రైవేట్ డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్ అయింది. బస్సు ముందు భాగం మొత్తం పప్పు అయింది. సర్కారు ఎన్ని తీర్ల బస్సులు నడపాలనే ఉపాయం వేసినా ఉత్తదే అయింది. దీని మీద బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుకుంటా, పరస్పరమైనటువంటి స్పందన ఉండాలి. నేను రమ్మని ఇంత ఓపెన్ గా ఇన్విటేషన్ చేస్తా ఉన్నా. కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఏది అలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు, దానికి సంబంధించిన చంద్రశేఖర్ గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతా ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద సంస్థ పరంగా ఎక్కడ కూడా అంశాల పట్ల వేరే ఇతరత్ర ఆలోచన లేదు. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మరి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, సంస్థ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనసులో ఉంచుకొని సమస్య పరిష్కారానికి ఇన్నరా సర్కార్ సానుకూలంగానే ఉన్నదట, కానీ కార్మికులే కావాలని లొల్లి చేస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీలు మండే మంటల పెట్రోల్ పోసినట్టు వేసి సమ్మె ఇంకింత ఎక్కువ కావాలని చేస్తున్నారట. అయ్యో అవేం పట్టించుకోకుండ్రి, కొద్దిగా టైం ఇయ్యుండ్రి, మీ బాధలన్నీ తీరుస్తామన్నట్టు చెప్పిండు. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా, కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మిని మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని, కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. వాళ్ళట్లా వీళ్ళిట్లా ఆఖరికి ఆర్టీసీ కార్మికులు ఆగమవుతున్నారు. ఎన్నికలలో గెలిచేతానికి ఆర్టీసీ హామీలు పనికొస్తాయి తప్ప వాళ్ళ బతుకులు మార్చేతానికి మాత్రం పనికొస్తలేవు. ఇట్లయితే ఎట్లనో ఏమో వాళ్ళ కుటుంబాలు బాగుపడేది, ఎట్లనో ఏమో కార్మికులకి కష్టాలు తప్పేది. కాంగ్రెస్ సర్కార్ వస్తే ఏమో చేస్తది కావచ్చని ఆశ పెడితే ఆ ఆశలు అడి ఆశలే అని అంటుర్రు. మరి సర్కార్ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తుందా లేకుంటే అన్యాయం చేసి వదిలిపెడుతుందా అనేది ముందు చూడాలిగా.